బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే అసలు బ్యాక్ పెయిన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సో, వేటిని మనం ఫిజియోథెరపీ మిగతా మార్గాల ద్వారా మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వెన్నుపూస అనేది వెన్ను నరము మనకైతే మెదడు నుంచి సిగ్నల్స్ మన అవయవాలకి పంపించాలి. అది క్యారియింగ్ ఏజెంట్ ఏంటి అంటే స్పైనల్ కార్డ్ అంటాం. దీనికి ప్రొటెక్షన్గా దాని చుట్టూ వెన్నెముక ఉంటుంది. మన ఆర్కిటెక్చర్ ఎట్లా ఫామ్ అయింది అంటే డిఫరెంట్ ఆఫ్ బోన్ పీసెస్ ఒక స్టాక్ లాగా అంటే అరమరికలాగా ఏర్పడింది. దీన్ని వర్టిబ్రల్ కాలమ్ అని ఇంగ్లీష్లో అంటాము. వెన్ను పూస అంటాం. వెన్ను ఎముక కంటే కూడా వెన్ను పూస అంటాం. పూస అని ఎందుకంటాం అంటే చిన్నవి అన్నీ ఏర్పడి పూసలు కుట్టి ఎట్లా దండ తయారవుతుందో ఈ వెన్ను పూస అని అందుకే అంటాం. ఈ పూసలు అన్ని ఒక దండలాగా తయారై ఒక కాలం లాగా ఉందన్నమాట, వర్టిబుల్ కాలం. దీనికి అట్లాంటప్పుడు స్టాక్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి? స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే వాటికి జాయింట్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, వాటిని సపోర్ట్ చేస్తూ మజిల్స్ ఉంటాయి, కండరాలు. ఇవన్నీ ఏంటంటే పూసలు విడిపోకుండా అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాయి దాన్ని. ఆ బోన్స్, ఆ చిన్న పూసలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకలు, వాటి మధ్యలో సాఫ్ట్ డిస్క్స్ ఉంటాయి, మన షాక్ అబ్జార్బర్స్ లాగా. ఇవన్నీ ఒక అరమరికలాగా ఏర్పడి మన నరాన్ని, లోపలుండే వెన్ను నరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం వచ్చినా కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ కావచ్చు. ఆ వెన్ను మెయిన్ నరం నుంచి నరాలు సైడ్కి బ్రాంచెస్ వస్తాయి. చేతికి కొన్ని, థొరాక్స్కి కొన్ని, చేతిలో కొన్ని స్పెసిఫిక్ కండరాలకు కొన్ని, కాళ్ళలో కొన్ని కండరాలకు కొన్ని, అట్లా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ నరాలన్నీ బయటకు వచ్చి అవయవానికి వెళ్ళి ఆ కండరాలు సప్లై చేసి ఆ బోన్కి సప్లై చేస్తే మన కదలికడ కానివ్వండి, మన యాక్టివిటీస్ అన్ని నడుస్తుంటాయి. వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి సమస్య రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మందిలో వచ్చే సమస్య కండరాలకు సంబంధించింది. ఎందుకంటే మన కండరాలే మెయిన్ ఫ్రేమ్వర్క్, మన ఎముకల్ని పట్టుకుంటే మెయిన్ ఫ్రేమ్వర్క్ కండరాలు. వీటిలో బలహీనత రావడం వల్ల, వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇందాక మనం అనుకున్నాం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి, పోషకాహారం సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఊబకాయం వల్ల కానివ్వండి, హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, సిట్టింగ్ పొజిషన్ ప్రొలాంగ్డ్గా ఉండడం వల్ల కానివ్వండి, ఎక్కువ కష్టమైన పని చేసే వాళ్ళు ఎక్కువ పని చేయడం వల్ల కానివ్వండి, రకరకాల కారణాల వల్ల ఈ మజిల్స్ అనేవి ఫెయిల్ కావడంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఇండికేషన్ దే గివ్ యాజ్ పెయిన్. ఈ వెయిట్ని మేము మోయలేకపోతున్నాము అని ఫెయిల్ అయ్యి ఫస్ట్ దే గివ్ ఏ సైన్. ఆ స్టేజ్లో చాలా మందికి ఏమిటంటే పట్టేసింది డాక్టర్ గారు అంటారు, మేము మెడ కదిలించలేకపోతున్నాము, నడుము పట్టేసింది అని. ఆ స్టేజ్లో ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మనం గమనించుకొని వాటిని స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.